శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. దాదాపు 21 రోజులు ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నడిచినాయి. 21 రోజుల్లో సాయంత్రం అయితే ఎన్ని గంటలు పార్లమెంటు నడిచిందో సాయంత్రం వరకు అయితే వివరాలు వస్తాయి. కానీ 21 రోజుల్లో కనీసం 21 నిమిషాలు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ జరగలే. బీసీ బిల్లు మీద చర్చ జరగాలని, బీసీ బిల్లు మీద స్పందించాలని మేము బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీ దాకా పోయి కొట్లాడినాం. బీసీ జేఏసీ ఇచ్చినటువంటి అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో ఆ అష్టాంగ ఆందోళన కార్యక్రమాల ద్వారా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నా అవేమీ పట్టించుకోకుండా, అంటే మేము జనరల్ స్థానంలో బీసీలను గెలిపించమని మా క్యాడర్కు మొత్తం జనరల్గా పిలిపించి మేము ఢిల్లీకి వెళ్ళాం. 15వ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా నిర్వహించడం, 16వ తారీఖు నాడు ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించడం, 17వ తారీఖు నాడు కేంద్ర మంత్రులు ఎవరైతే ఈ సంబంధిత శాఖ మంత్రి ఉన్నాడో ఈ సంబంధిత శాఖ మంత్రి సామాజిక న్యాయ మరియు సాధికారిత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ గారితో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ జరిపి, అదేవిధంగా మరొక కేంద్ర మంత్రి ఇవాళ షేకావత్ గారితో కూడా చర్చ జరిపి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రావడం జరిగింది. ఈ పార్లమెంటు సమావేశాలు మేము చేసిన ఢిల్లీలో 3 రోజుల ఆందోళన మీద ఇలా బీసీ జేఏసీ నుంచి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ జేఏసీని కూడా ఇలా పటిష్టం చేసి భవిష్యత్తు ఉద్యమాన్ని నిర్మించడానికి ఖమ్మం జిల్లా నుంచి జేఏసీ నాయకత్వం బలంగా ఉండాలని చెప్పి ఖమ్మం జిల్లాలో చాలా బలమైన నాయకుడైనటువంటి మడత వెంకటగౌడ్ గారిని జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా నియమించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు బీసీలను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు ఒరిగింది శూన్యం. బీసీలకు ఎలాంటి ప్రయోజనం కలగలే. బీసీల ఆకాంక్షలను, బీసీల యొక్క డిమాండ్లను, బీసీల యొక్క తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీల యొక్క అభ్యర్థనను పార్లమెంటు పట్టించుకోలే. అడగాల్సినటువంటి కాంగ్రెసు, నిలదీయాల్సినటువంటి కాంగ్రెసు, కడగాల్సినటువంటి కాంగ్రెసు అది ఏమీ చేయలే, తన ధర్మాన్ని నిర్వర్తించలే. అదేవిధంగా చేయాల్సిన ధర్మం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం చేయలే. అదేవిధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంటు నడుస్తుంటే ఇలా గమ్మత్ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటన ఉన్నారు, అడగాల్సిన రాహుల్ గాంధీ గారు కూడా విదేశీ పర్యటన ఉన్నారు. కేవలం పార్లమెంటును ఏదో మమ అనిపించినట్టే చేసిరు తప్ప పార్లమెంటు కోట్ల రూపాయల ప్రజాధనంతో నడిచేటువంటి పార్లమెంటు, దేశంలోని 140 కోట్ల మంది గుండె చప్పుడు వినిపించాల్సినటువంటి పార్లమెంటు, 140 కోట్ల మంది బతుకుల గురించి చర్చించాల్సినటువంటి పార్లమెంటు కేవలం ఇలా ప్రధానమంత్రి పార్లమెంటు నడిచేటప్పుడు దేశంలో లేడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో లేడు. ఇక మీరు తాంబూలాలు ఇచ్చారు తన్నుక సావండి అన్నట్టు ఇలా అయిపోయినటువంటి ఓటు చోరు మీద, అదేవిధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద, అదేవిధంగా ప్రజలకు సంబంధం లేనటువంటి విషయాల మీదనే పార్లమెంటు సమయాన్ని అంతా వృధా చేసిరు తప్ప పార్లమెంటు ప్రజల కోసం కాదు, ఇది కేవలం మా పార్లమెంట్ సభ్యుల కోసమే అన్నట్టు చేసిరు తప్ప నిజంగా వాస్తవంగా పార్లమెంటు ప్రజల కోసం నడవాలి. కానీ పార్లమెంటు ఇలా ప్రజల కోసం కాకుండా వాళ్ళ పార్టీల కోసం నడిచినట్టు, ప్రజల కోసం పార్లమెంటు లేదు, పార్టీల కోసం నడిచినట్టుంది. ఇవాళ ఇంత సీరియస్ తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో
42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ బంద్ జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఈ మధ్యన ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా బంద్ జరగలేదు, కానీ ఇక్కడ బంద్ జరిగింది. కానీ పార్లమెంటు ఆ బంద్ను కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అయినా కూడా ఆ నిరసన పట్టించుకోలేదు. ఈరోజు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ప్రధానమంత్రి విదేశీ టూర్లో ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు విదేశీ టూర్లు ఉంటాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో ఉంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 రోజులు ఢిల్లీలో ఉంటాడు. 4 రోజులు ఢిల్లీలో ఉన్నాడు. పార్లమెంటు నడిచేటప్పుడు 3 సార్లు ఢిల్లీ పర్యటన చేపట్టిండు రేవంత్ రెడ్డి గారు. 3 సార్లు ఢిల్లీ పర్యటన చేపట్టినప్పుడు కేంద్ర మంత్రులను కలిసిండు. అదేవిధంగా ఢిల్లీలో అనేక మందిని కలిసిండు. కానీ బీసీ రిజర్వేషన్ల మీద ఊసే ఎత్తలే, కనీసం కేంద్ర మంత్రుల దగ్గర ప్రస్తావన తీసుకురాలే. అదేవిధంగా అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం చేయలే. కనీసం ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేయకపోగా పక్కన పెట్టు, కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో ఉన్నాడు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు. ఈ నలుగురు ఉన్నప్పటికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు 4 రోజులు ఢిల్లీలో ఉన్నాడు. అదేవిధంగా పార్లమెంట్ నడిచేటప్పుడు 3 సార్లు ఢిల్లీ పర్యటన చేపట్టిండు. కనీసం వాళ్ళ నాయకత్వంతో అయినా ఈ సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించలే. అంటే బీజేపీ కాంగ్రెస్ ఈ విషయంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో దొందే ఇద్దరు చీకటి ఒప్పందం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి చీకటి ఒప్పందం ద్వారానే ఇదంతా బీసీ రిజర్వేషన్ అంశం అనేది పార్లమెంటులో చర్చకు రాలేదు. బీసీలకు మరొకసారి అన్యాయం జరిగింది. ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పినాం, కిషన్ రెడ్డి గారు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోరు. మీరు చూడండి ఎంత గమ్మత్తు విషయం అంటే, కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో సాయంత్రం 5 గంటలకు డిమాండ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు నైట్ 11 గంటలకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కూడా పేపర్లలో మీడియాలో చూడండి, ఇలా బీసీ రిజర్వేషన్లు ఎక్కడ మళ్ళీ అమలు జరుగుతాయని చెప్పి బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేసిండు. ఇవాళ మీడియాలో చూడండి, వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి అని ఆయన డిమాండ్ చేసింది. నిన్న సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ నేను త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు పెట్టి నిర్ణయం తీసుకుంటాం అన్నాడు. కానీ అదే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మేము 3000 కోట్లు గ్రామీణ వ్యవస్థకు రావాల్సినటువంటి నిధులు అయిపోతాయని ఇవాళ సర్పంచ్ ఎన్నికలు పెట్టినవే తప్ప ఇవాళ 42% అనేది మా కమిట్మెంటు కామారెడ్డి డిక్లరేషను. కాబట్టి మేము కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతామని రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. కానీ చెప్పలే. మహేశ్వర్ రెడ్డి గారు ఏది డిమాండ్ చేసిండో మొన్న కిషన్ రెడ్డి చేసిండు, నిన్న మహేశ్వర్ రెడ్డి చేసిండు. సాయంత్రం రేవంత్ రెడ్డి గారు మేము త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాం, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెడతాం. అంటే 42% రిజర్వేషన్ల మీద ఈ రెడ్డిలంతా ఎంత కుట్ర పండుతుందో ఇవాళ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఇంకో రెడ్డి కుట్రలు అన్నీ బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు. దీన్ని బీసీ సమాజం గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఈరోజు గతంలో 2018లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఇలా బీసీ రిజర్వేషన్లు 23% అమలైతే 2025లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ బీసీ రిజర్వేషన్ 17% కుదించారు. కుదిస్తే ఆగిందా? బీసీలంతా రాజకీయ చైతన్యమై ఇలా మొత్తంగా బీసీలు మొత్తంగా బీసీ రిజర్వేషన్ ద్వారా 2186 మంది అయ్యారు. జనరల్లో మొత్తం జనరల్ స్థానాలు 5190 ఉండే. మొత్తం జనరల్ స్థానాలు రిజర్వేషన్ పోను. ఎందుకంటే 12736 గ్రామ పంచాయతీలు, అందులో షెడ్యూల్ మొత్తం 100% షెడ్యూల్ రిజర్వేషన్ ఉంటుంది. అందులో పోతే 10,223 గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ లెక్క తీసేది. 10,223లో 5,190 జనరల్ స్థానాలు. 5,190లో ఇవాళ బీసీలు గెలిచింది ఏంటంటే 2,937 మంది గెలిచారు. 2,937 మంది గెలిచారు. అంటే మొత్తంగా చూసుకుంటే బీసీలు
5123 మంది గెలిచారు. అంటే 50%, 51% మధ్యన గెలిచారు. 50% గెలిచారు అనుకో. అంటే బీసీలు 50% గెలిచారు. అంటే ఈ పార్టీ గుర్తులు లేవు కాబట్టి, పార్టీ బీఫామ్ లేవు కాబట్టి బీసీలు తన్నుకొని పోటీ చేసి గెలిచారు. బీసీల రాజకీయ చైతన్యానికి ఇది నిదర్శనం. బీసీల యొక్క రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలే గెలవగలరు, బీసీలు తమ ఓటు తాము వేసుకోగలరు, బీసీల ఓటు బీసీలకే నినాదం ఇలా బలంగా పనిచేస్తుంది అనడానికి తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి సర్పంచుల సంఖ్య ఒక ఉదాహరణ. ఎందుకంటే మీరు చూడండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక అగ్రకులం, బీజేపీ నుంచి ఒక అగ్రకులం నిలబడితే కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళకు కూడా బీసీ గెలవద్దని ఉండే, కానీ గెలుపు గుర్రాలు అగ్రకులాలే కాదు, ఈ పిడికెడు శాతం లేనోళ్ళు గెలుపు గుర్రాలు కాదు. ఈ గెలుపు గుర్రాలంటే బీసీని అని చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ గెలిచింది. ఆ తర్వాత అదే ప్రభంజనం ఇవాళ పల్లెపోరులో బీసీలు తమకు తాము పట్టం కట్టుకున్నారు. తమ ఓటు ద్వారా, తమ రాజకీయ చైతన్యం ద్వారా ఇలా జనరల్ స్థానాల్లో కూడా డబ్బును, మద్యాన్ని, అగ్రకుల ఆధిపత్యాన్ని, అదేవిధంగా చాలా చోట్ల ఇప్పటికీ కూడా మాకు రాత్రి ఫోన్ వచ్చింది 11 గంటలకు. దేవరకొద్ర నియోజకవర్గంలో ఒక రెడ్డి మీద బీసీ గెలిస్తే ఇలా ఆ బీసీ బయటికి వెళ్లకుండా తాళం వేసి ఇంటి మీద రాళ్ళేస్తున్నారు. బీసీలు గెలిచిన చోట అగ్రకులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మీకు నిధులు ఇవ్వం, అదేవిధంగా మిమ్మల్ని రానియం, మీరు మీ సంగతి చూస్తామని అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ అనేది కాదు. ఇండిపెండెంట్గా గెలిచారు, అదేవిధంగా పార్టీల మద్దతు తీసుకొని గెలిచారు. నాకు తెలిసి పార్టీ గుర్తు లేదు కాబట్టి పార్టీలు తమకు తాము ఎక్కడ మేము ప్రభావం కోల్పోతామో, ఉనికిని కోల్పోతామో అని చెప్పి ఇలా ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు, ఒక దిక్కు రామచంద్రరావు గారు తమకు తామే గెలిచినాం అంటున్నారు. ఇది మీ గెలుపు కాదు. 3 పార్టీలకు నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మేము చెప్పేది ఏంటంటే ఇది మీ గెలుపు కాదు. ఎందుకంటే మీ గెలుపు ఎప్పుడు అనాలే, మీ పార్టీ గుర్తుల మీద ఓటేసినప్పుడు మీ గెలుపు అనాలి. కానీ ఇలా సర్పంచ్ ఎన్నికలు ఏంటంటే, సర్పంచ్ ఎన్నికలు ఎట్లా జరిగినాయో మీడియాలో మేము చూసినాం. విచిత్రం ఏంటంటే బీజేపీకి, కమ్యూనిస్టులకు ఉప్పు నిప్పు ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కూడా కలవరు. ఎడమొఖం పెడమొఖం ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కూడా కలవరు. కానీ గ్రామీణ స్థాయిలో బీజేపీ, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేసింది. అదేవిధంగా ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకుంటున్నారు కదా, ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకుంటున్నారు కదా, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేసినాయి. అంటే సుచాయగా, అంటే ఇది పార్టీల వారిగా గెలిపించిన గెలుపు కాదు, ఇది 100% ఇది బీసీల యొక్క ప్రభంజనం, బీసీల గెలుపు. మీరు 42% కనుక రిజర్వేషన్లు ఇచ్చుంటే 5380 సీట్లతో పాటు బీసీలు కూడా జనరల్ స్థానంలో ఇంకొక 10% గెలిచి 60 స్థానాలు బీసీలు గెలిచేవాళ్ళు. 60 అంటే దాదాపు 10,000 అంటే 6,500కు పైగా బీసీలు సర్పంచులు అయ్యేవారు. మీరు 42% రిజర్వేషన్లు అమలు చేయకపోవడం మూలంగా దాదాపు 1,500 మంది సర్పంచులు బీసీలు కాకుండా పోయారు. అయినప్పటికీ కూడా తమ రాజకీయ చైతన్యం ద్వారా, ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి మేము అదే చెప్పినాం. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీలను మోసం చేస్తున్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీల చెంప చెల్లు అనిపించే విధంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా బీసీల ఓటు బీసీలకి వేయాలి. బీసీల మధ్య మిత్ర వైద్యం ఉండాలి, శత్రు వైద్యం ఉండొద్దు. జనరల్ స్థానాల్లో నిలబడినటువంటి బీసీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి మేము పిలుపునిస్తే ఇవాళ 51% బీసీలు గెలిచారు. 51% బీసీలు గెలిచారు. 42% ఉంటే 65% గెలిచేవాళ్ళు. అయినప్పటికీ ఏం కొదవలేరు. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది, పిచ్చి పిచ్చి వేషాలు వేసి బీసీల యొక్క మంచితనాన్ని చేతగానితనంగా చూసుకుంటే మాత్రం మిమ్ములని ఓడించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచిన తర్వాతనే ఇవాళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇవాళ మొన్న జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేసినప్పుడు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేసినప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసారు. తెల్లారిని రాష్ట్రపతిని కలవాలని చెప్పి నిర్ణయించుకోరు.
రాష్ట్రపతి కలవలే అప్పుడు ఆమె అపాయింట్మెంట్ అడిగినాం అన్నారు, కలవలేదని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రపతి గారు హైదరాబాద్లోనే ఉన్నారు. నాకు తెలిసి 22 తారీఖు వరకు ఆమె గౌరవ రాష్ట్రపతి గారు హైదరాబాద్లోనే ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కించెత్తు చిత్తశుద్ధి ఉన్నా, ఇంచు మందం చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డికి రాష్ట్రపతి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి అఖిల పక్షాన్ని తీసుకొని రాష్ట్రపతిని కలువు. నీకు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని తీసుకో. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోనే రాష్ట్రపతి గారు ఉన్నది కాబట్టి ఇక ఆమె మీ అపాయింట్మెంట్ను రిజెక్ట్ చేయడానికి వీలే లేదు. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ని, బీజేపీని, ఎంఐఎంను, సిపిఐ, సిపిఎం, జనసమితి, బీసీ సంఘాలు అందరూ తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర కూర్చోబెట్టు. నీకు మంచి అపరిస్తున్నా. నువ్వు 4 రోజులు పోయినావు ఢిల్లీలో, ఏడున్నావో తెలియదు, ఏమైందో తెలియదు. 4 రోజులు ఉన్నావు, 4 రోజులు 4 నిమిషాలు కూడా బీసీల గురించి మాట్లాడలే, పార్లమెంటు పోలే, మీ పార్టీ నాయకులతో మాట్లాడలే, అఖిల పక్షాలు తీసుకుపోలే. అప్పుడే నీ బండారం బయటపడ్డది బీసీల గురించి నువ్వు మాట్లాడమని. ఇప్పటికైనా మళ్ళీ అవకాశం ఇస్తున్నాం. రాష్ట్రపతి గారు హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు, తెలంగాణ పర్యటన ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుని పోయి కలువు. బీసీ బిల్లు మీరు పంపించినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గరికి పోయి 8 నెలలైంది. 8 నెలలలో రాష్ట్రపతి గారు ఏమైంది మేము పంపిన బిల్లు అని చెప్పి నిలది. ఒకవేళ రాష్ట్రపతి గారు మీకు సమయం ఇవ్వలేదు అనుకో, రాష్ట్రపతి పర్యటనను బహిష్కరిస్తున్నామని చెప్పు. నేను బీసీల కోసమే రాష్ట్రపతి గారు హైదరాబాద్కు వచ్చిన ఈ తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను రాష్ట్రపతి గారు గౌరవించలే. రాష్ట్రపతి గారు కనీసం దీని గురించి డిస్కస్ చేయలే, రిజెక్ట్ చేయలే, పార్లమెంట్ పంపించలే. కాబట్టి మమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి రాష్ట్రపతి గారికి మేమెందుకు గెలవాలి అని చెప్పి ధైర్యం ఉంటే రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ను తిరస్కరించు. లేదు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకొని రాష్ట్రపతిని కలువు. లేకపోతే మాత్రం మీరు రాష్ట్రపతిని కలవకపోతే మేము కూడా రాష్ట్రపతి సమయం అడుగుతున్నాం. ఇవ్వరు. రాష్ట్రపతి సమయం ఇవ్వకపోతే ఏ నిమిషంలో ఏ గంటలైనా మేము రాష్ట్రపతి భవన్ను 1000 మందితో ముట్టడిస్తాం. మా బీసీల తడాకిందో ఆమె బిల్లు పెట్టుకొని ఆమె బిల్లు రిజెక్ట్ చేయకుండా, ఆ బిల్లును ఏమి చేయకుండా బీసీల జీవితాలతో చెలగాటమాడింది. మా జీవితాలతో చెలగాటమాడినప్పుడు మా తెలంగాణ గడ్డ మీద ఆమెకు అడుగు పెట్టి హక్కెక్కడిది? ఆ తెలంగాణలో ఉండే అటువంటి హక్కెక్కడిది? మా గురించి మాట్లాడినటువంటి రాష్ట్రపతి పర్యటన దేనికి? కాబట్టి ఇద్దరు రేవంత్ రెడ్డి గారు కలిస్తేనే ఓకే. కలవకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తాం. కలవకపోతే ఒకవేళ కలిసిన రాష్ట్రపతి గారు ఆమోదించకపోతే మాత్రం 22 తారీఖు లోపు మేము చెప్పకుండా ఏ క్షణమైనా ఏ రోజైనా రాష్ట్రపతి భవన్ను హైదరాబాద్లో ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం.